హలో ఆల్ వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో ఫోర్స్ ఆఫ్ నేచర్ మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. ప్రెజెంట్ ఇది ప్రైమ్ వీడియోలోకి అయితే స్ట్రీమింగ్ వచ్చింది. తెలుగు డబ్బింగ్ లేదు, ఓన్లీ ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజెస్ మాత్రమే ఉన్నాయి. సబ్ టైటిల్స్తో చూడొచ్చు. మూవీ డ్యూరేషన్ అయితే 1 hour 31 minutes అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే రీకోలో ఒక హరికేన్ స్ట్రామ్ అయితే వస్తుంది, అదే తుఫాన్ వస్తుంది. ఆ సమయంలో ఒక పోలీస్ ఆఫీసర్, ఒక రిటైర్డ్ కాప్ అయితే ఒక దొంగతనానికి వచ్చిన గ్యాంగ్ వీళ్ళిద్దరి మధ్య ఫైట్ సర్వైవల్ డ్రామా అయితే నడుస్తుంది భయ్య. స్టామ్ బ్యాక్ టాప్ లో మ్యాన్ వర్సెస్ క్రిమినల్ బ్యాటిల్ అన్ఫోల్డ్ అయ్యే స్టోరీ అనమాట ఇది. ఇక ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ రివ్యూని కూడా చివరి వరకు చూడండి, అప్పుడే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. రివ్యూ కనుక నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ లో పెట్టుకోండి. అండ్ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఇచ్చాను. మూవీ అప్డేట్స్ అండ్ ఛానల్ అప్డేట్స్ కోసం ఫాలో కొట్టండి భయ్య. ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ నాకైతే నచ్చలేదు భయ్య, నాకేం వర్కౌట్ అవ్వలేదు. పాజిటివ్స్ ఏమైనా ఉన్నాయంటే ఆ హరికెన్ ప్లస్ క్రైమ్ సెటప్ కొంచెం ఫ్రెష్ గా ఉంటుంది. తుఫాన్ మధ్యలో దొంగతనం ఏంట్రా బాబు అనిపించింది నాకైతే, బట్ ఇంట్రెస్టింగ్ అనిపించింది. మెయిన్ మెల్ గిబ్సన్ ప్రెసెన్స్ అయితే కొన్ని సీన్స్ లో వెయిట్ ఇచ్చాడని చెప్తాను భయ్య. ఆయన ఉన్నాడు కాబట్టి ఒక 2 సీన్స్ అయితే చూడగలుగుతారు. అండ్ స్టామ్ సిట్టింగ్ లో ఆ గన్ ఫైట్ కాన్సెప్ట్ ఇదంతా కూడా హైలైట్ గా ఉంటుంది. నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే స్టోరీ ప్రిడిక్టబుల్ గా ఉంటుంది. చాలా మూవీస్ చూసేసాం ఈ టైప్ ఆఫ్ స్క్రీన్ ప్లే తో, అసలు నరేషన్ ఎక్కడ వర్కౌట్ అవ్వదు. స్క్రీన్ ప్లే లో వాడుకున్న ట్రూప్స్ కానీ ఆ క్లిచెస్ కానీ అన్ని కూడా రొటీన్ గా ఉంటాయి, చాలా ప్రిడిక్టబుల్ గా ఉంటాయి. యాక్షన్ సీన్స్ అయితే చాలా రొటీన్ గా ఉన్నాయి భయ్య. పోనీ యాక్షన్ సీన్స్ అన్న బాగున్నా, నేను కొంచెం టైం పాస్ అన్న చెప్తున్నాను, బట్ యాక్షన్ సీన్స్ కూడా చాలా రొటీన్ గా అనిపించాయి. క్యారెక్టర్స్ కి అసలు డెప్త్ ఉండదు, ఆడియన్స్ కి అసలు కనెక్ట్ కూడా కారు ఎవరు కూడా. అండ్ విజువల్లీ కూడా అంత సూపర్ గ్రాండియర్ గా ఏం ప్రెజెంట్ చేయలేదు. ఆ స్టామ్ సీక్వెన్సెస్ పెద్దగా చూపించారు, బట్ చూపించినంతలో కూడా విజువల్ అంత ఇంపాక్ట్ అయితే ఉండదు. నాకైతే అంతగా వర్కౌట్ అవ్వలేదు. అంతా కూడా టెక్నికల్ ఆస్పెక్ట్స్ కూడా నాకు అంతగా నచ్చలేదు భయ్య, చాలా యావరేజ్ గా అనిపించాయి. త్రూ అవుట్ ద మూవీ అయితే మరి అంతగా ఎంజాయ్ చేసింది అయితే ఏం లేదు. జస్ట్ మెల్ గిబ్సన్ గారు ఉన్న సీన్స్ అయితే కొంచెం స్క్రీన్ ప్రెసెన్స్ బాగా అనిపించింది. ఆయన కోసం ట్రై చేద్దాం అనుకుంటే ట్రై చేయాలి, లేదంటే అవాయిడ్ చేసేనే భయ్య. నాకైతే అంత వర్కౌట్ అవ్వలేదు. ప్రైమ్ వీడియోలో ఉంది, తెలుగు డబ్బింగ్ అయితే లేదు. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే మరీ అంత సెక్స్ అండ్ న్యూడిటీ ఉండదు, కానీ ఒక ఫ్లాష్ బ్యాక్ సీన్ అయితే ఉంటుంది. అక్కడ మేకింగ్ సీన్ అయితే ఉంటుంది అనమాట. మరి అంత హెవీగా చూపించరు. అండ్ బిగినింగ్ స్టార్టింగే ఒక కార్ సీక్వెన్స్ లో కూడా మేకింగ్ సీన్ అయితే ఉంటుంది. ఇంకా వైలెన్స్ పరంగా హెవీగా ఉంటుంది. వీటి పరంగా పర్లేదు అనుకుంటే చూడండి, కానీ మేకింగ్ సీన్స్ అయితే స్కిప్ చేసుకోవాల్సి వస్తుంది. మరి స్కిప్ చేసుకుంటానంటే చూడండి, లేదంటే అవాయిడ్ చేసండి. నేను మూవీ చూడమని రికమెండ్ చేయట్లా, నేనైతే వద్దని అంటాను. ఓకే, మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటే లవ్ యూ ఆల్, బై.